రోబో న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్త. ఈ నెల 24వ తేదీన రేషన్ డీలర్ల రాష్ట్ర స్థాయి సదస్సును జయప్రదం చేయండి. ఈ రోజు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలోని మార్కెట్ యార్డులో జిల్లా స్థాయి రేషన్ డీలర్ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఇట్టి సమావేశంలో రేషన్ డీలర్ల జిల్లా అధ్యక్షులు రేగుంట కేశవరాం, జిల్లా ప్రధాన కార్యదర్శి కోనేరు శేషగిరిరావు, జిల్లా ఉపాధ్యక్షులు జాడి ఆత్మరాం మాట్లాడుతూ చాలీచాలని కమిషన్లతో డీలర్ వ్యవస్థను కొనసాగిస్తున్నాము. చాలీచాలని కమిషన్లతో కుటుంబాన్ని పోషించుకోవడమే రేషన్ డీలర్లకు భారంగా మారింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను ప్రజల్లోకి ప్రచారం చేసే వారధులుగా పనిచేయుచున్నాము. ప్రభుత్వాలు మారినా, పాలకులు మారినా రేషన్ డీలర్ల బతుకులు నీటికి మారడం లేదు. అధికారంలోకి వచ్చిన ప్రతి నాయకుడు రేషన్ డీలర్ల బ్రతుకులు మారుస్తామని, సమాజంలో రేషన్ డీలర్లు గౌరవంగా తల ఎత్తుకుని బ్రతికేలా తీర్చిదిద్దామని అంటూ ప్రతి ఎన్నికల్లో రేషన్ డీలర్ల కుటుంబాల ప్రజల ఓట్లను దండుకుంటున్నారు తప్ప రేషన్ డీలర్ల బతుకులు మార్చడంలో ప్రభుత్వాలు విఫలమైనాయి. ప్రతి దినసరి వస్తువుల రేట్లు రోజురోజుకు పెరుగుతూ ఉండడం వల్ల కుటుంబాలను పోషించుకోవడం రేషన్ డీలర్లకు భారం అవుతున్నాయి. ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత ఎన్నికల్లో రేషన్ డీలర్లకు ప్రతి నెల గౌరవ వేతనం 5,000 రూపాయలు ఇస్తామని, ప్రతి కింటాలు బియ్యానికి 3 రూపాయల కమిషన్ పెంచుతామని మేనిఫెస్టోలో పెట్టి ప్రకటించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి దాదాపు 9 నెలలు గడుస్తున్నా రేషన్ డీలర్ల సమస్యలపై పట్టించుకున్న పాపాన పోలేడు. ఇప్పటికైనా గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారము నెలసరి గౌరవ వేతనం 5,000 రూపాయలు ఇవ్వాలని, ప్రతి కింటాలుకు బియ్యానికి 3 రూపాయల కమిషన్ పెంచాలని, ప్రతి రేషన్ షాప్లో నిరుపేదలకు నిత్యవసర సరుకులు పేదల కుటుంబాలకు అందే విధంగా రేషన్ షాపులను మినీ షాపింగ్ మాల్ లాగా తీర్చిదిద్దాలి. ప్రతి సరుకు పేదలకు అందుబాటులో ఉంచాలని, రేషన్ డీలర్లకు రావలసిన ప్రభుత్వం వద్ద ఉన్న కోట్లాది రూపాయలు రేషన్ డీలర్లకు అందే విధంగా చర్యలు తీసుకోవాలి. ప్రతి రూపాయి బకాయి అనే డిమాండ్తో సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలోని జిఎంఆర్ గార్డెన్లో తెలంగాణ రాష్ట్ర స్థాయి రేషన్ డీలర్ల సదస్సును ఈ నెల 24వ తేదీన నిర్వహించడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు నాయకోటి రాజు గారి నాయకత్వంలో ఇట్టి సదస్సు నిర్వహించనున్నారు. ఇట్టి తెలంగాణ రేషన్ డీలర్ సంక్షేమ సంఘం రాష్ట్ర స్థాయి సదస్సుకు ముఖ్య అతిథులుగా పౌర సరఫరాల శాఖ రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అతిథులుగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు, పటాన్చెరు ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి తదితర మంత్రులు హాజరు కానున్నారు. కావున సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలో నిర్వహించు తెలంగాణ రాష్ట్ర స్థాయి సదస్సుకు కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని ప్రతి మండల గ్రామాలలో ఉన్న రేషన్ డీలర్లు అధిక సంఖ్యలో హాజరు కావాలి. అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలోని మండలాలలోని గ్రామాలలోని రేషన్ డీలర్లు సమస్యల సాధన కోసం ఐకమత్యంతో కదలివచ్చి ఈ యొక్క రాష్ట్రస్థాయి రేషన్ డీలర్ల సదస్సును జయప్రదం చేయగలరని విజ్ఞప్తి. నేటి రేషన్ డీలర్ల జిల్లా స్థాయి సమావేశంలో మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు హాజరైనారు. ఇట్టి సమావేశంలో పి శంకరయ్య, వి శ్రీనివాస్ గౌడ్, హలో నిమ్మల సత్యనారాయణ గౌడ్, ఆర్ శ్రీనివాస్, యాటకరి కమలాకర్, పూర్తి తిరుపతి, రాపర్తి శ్రీనివాసి, శంకరమ్మ, జానీ బాయిజీ, రవీందర్, నాందేవ్, కోతి తిరుపతి తదితర ముఖ్య నాయకులు పాల్గొనడం జరిగింది. అందరూ మంత్రులు కూడా పిలుస్తున్నాడు. మన సివిల్ సప్లై మంత్రులతో పాటు వేరే మంత్రులు కూడా పిలుస్తున్నాడు. కమిషనర్ వస్తాడు, అంటే ప్రజాప్రతినిధి వస్తాడు, అధికారులు వస్తారు. అక్కడ మనకు గతంలో ఎన్నికల సమయంలో మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మరి మన రేవంత్ రెడ్డి గారు మరి మనకు హామీ ఇవ్వడం జరిగింది. ఆ ఎన్నికల్లో మేనిఫెస్టో కూడా వాళ్ళు పెట్టడం జరిగింది. ఏమని, గౌరవ వేతనం 5,000 రూపాయలు ఇస్తారని, 300 రూపాయలు కమిషన్ ఇస్తారని కూడా మరి చెప్పడం జరిగింది. మరి చెప్పి ఎన్ని రోజులు అవుతుంది? దాదాపు 8-9 నెలలు అవుతుంది. 8-9 అయినా కానీ మరి ఇప్పటివరకు ఇలాంటి ఈ సమస్య పరిష్కారం దొరకలేదు. కాబట్టి నాయకోటి రాజు గారు ఆలోచించి, సరే అక్కడ అన్ని అధికారులు నచ్చిండు, కమిషన్ నచ్చినా కానీ ఇది కాదని, వాళ్ళు ఇచ్చిన హామీని అమలు చేయాలని, ఎవరైతే రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రి ముఖ్యమంత్రి గారు ఏ రకంగా ఇచ్చిందో ఇచ్చిన హామీని అమలు చేయాలని
ఆ సివిల్ సప్లై మంత్రి దానికి బాధ్యత ఉంటుంది కాబట్టి ఆయన కూడా ఇతర మంత్రులను అందరినీ పిలిచి ఆ వేదిక మీదనే వాళ్ళని అడుగుదామని, ఆ వేదిక మీద నుంచి వాళ్ళని ప్రకటింపజేస్తామని మన నాయకుడు రాజు గారు ఆలోచించి ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. తెలంగాణ రేషన్ డీలర్లు మరి పటాన్చెరుకు 24వ తేదీ నాడు అందరూ కూడా దయచేసి అందరూ కూడా ఈ కొమరంభీం జిల్లానే కాకుండా తెలంగాణలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మండలంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి రేషన్ డీలర్లు అధిక సంఖ్యలో తరలి వచ్చి ఈ యొక్క రేషన్ డీలర్ల మహాసభను జయప్రదం చేయాలని విజ్ఞప్తిస్తున్నాను. జై రేషన్ డీలర్, జై రేషన్ డీలర్.